ప్రధాని నరేంద్ర మోడీ త్వరలోనే కేంద్ర మంత్రివర్గంలో భారీ మార్పులు చేపడుతున్నారు. కేంద్రంలో మూడవసారి అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మంత్రివర్గంలో భారీ పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్ధమైంది. ఇటీవలే ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర మంత్రులందరితోటి సమావేశమై ఆయా శాఖల పనితీరుపై నివేదికలను బహిర్గతపరిచిన విషయం తెలిసిందే. పరిపాలనలో వేగం మరింత పెంచేలా త్వరలోనే కేంద్ర మంత్రివర్గంలో భారీ ఎత్తున మార్పులు చేర్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఇది జూన్ మొదటి వారంలో ఉండే అవకాశం ఉందని ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. జూన్ నెలలో జరగనున్న కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో ఈసారి ఆంధ్రప్రదేశ్ నుంచి జనసేనకు కేంద్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం దక్కే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. కేంద్ర సహాయ మంత్రి పదవి జనసేనకు దక్కే అవకాశం ఉందని అత్యంత విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే కేంద్ర మంత్రివర్గంలో భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీకి కూడా మరో సహాయ మంత్రి పదవి దక్కే అవకాశం ఉందని ఈ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జనసేనకు 2 ఎంపీలు ఉన్న విషయం తెలిసిందే. ఇందులో ఒకరు బాలశౌరి అయితే మరొకరు తంగెళ్ల ఉదయ శ్రీనివాస్. బాలశౌరి మచిలీపట్నం నుంచి ప్రాతినిధ్యం వహిస్తుంటే ఉదయ శ్రీనివాస్ కాకినాడ పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈసారి రాజ్యసభలో కూడా జనసేనకు ప్రాతినిధ్యం దక్కబోతోంది. త్వరలో ఖాళీ కానున్న 4 రాజ్యసభ స్థానాలకు సంబంధించి ఒక సీటు జనసేనకు కేటాయించడానికి ఇప్పటికే టీడీపీ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ సీటును లింగమనేని రమేష్కు జనసేన కేటాయించే అవకాశం ఉన్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాజ్యసభలో కూడా జనసేనకు ప్రాతినిధ్యం దక్కనుండటంతో ఆ పార్టీ ఎంపీల సంఖ్య 3కు చేరబోతోంది. అయితే జనసేనకు కేంద్ర మంత్రి పదవి దక్కనుండటంతో ఆ పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎవరి పేరును సిఫారసు చేస్తారన్నది ఇప్పుడు అందరిలో ఆసక్తి రేపుతున్న అంశం. ఉన్న వాళ్ళలో చూస్తే బాలశౌరే సీనియర్ ఎంపీగా ఉన్నారు. అయితే ఇక్కడ సీనియర్ జూనియర్ అన్న అంశాలకు తావు లేకుండా పవన్ కళ్యాణ్ ఎంపీకే కీలకం కాబోతోంది. కేంద్ర కేబినెట్లో ఇప్పటికే టీడీపీ నుంచి కె రామ్మోహన్ నాయుడు పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్న విషయం తెలిసిందే. గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రిగా ఉన్న విషయం తెలిసిందే. త్వరలో జరగనున్న విస్తరణలో టీడీపీకి కూడా మరో సహాయ మంత్రి పదవి దక్కబోతున్నట్లు సమాచారం. మరి టీడీపీ నుంచి ఈ ఛాన్స్ ఎవరికి దక్కుతుందో చూడాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీసీటీవీ.